పార్టీలోకి వచ్చిన 2 నెలలకు బీఫామ్ ఇచ్చి 3 నెలలకు గెలిపించుకున్నది. రాకేష్ రెడ్డి ఎంత డబ్బు ఉన్నవాడని డబ్బు వల్ల గెలవలేమండి, ధర్మం వల్ల గెలిచిన. ధర్మం, దైవం, ప్రజల ఆశీర్వాదం, భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మింది కూడా గెలిచాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ముఖ్యంగా పార్టీ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ కాదు. ఎవరు అవుతుండొచ్చు మీ లెక్క ప్రకారం? ఏది మాకు భారతమాత ఫోటో ఎవరైతే బాగుంటుంది అంటారు? మాకు భారతమాత ఫోటో పెట్టుకుని ముందుకు పోతాం. మాకు మొత్తం భారతమాత. ఒకవేళ ఇంకా ముందు లేట్ అయినా కానీ మా ఫోటో ఒకవేళ అధ్యక్షుడు కావాలని భారతమాత ఫోటో అనేది ఒకళ్ళు ఉండాలి కదా, ఒక సారథ్యంలో పనిచేయాలి. కొన్నిసార్లు ఎవరు ఉంటే బాగుంటుంది? మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరైనా సరే ప్రజల్ని ప్రేరేపించి, ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజల్ని ఎక్కడైతే ఈ ఐకమత్యం లేక ఇబ్బంది పడుతున్నామో, ఇతర మతస్థులందరూ ఒక్కటై నీకు ఎట్లా శత్రువులు అయినరో, నీ జాతిని ఎట్లా నిర్మూలించాలనుకుంటున్నారో, నీ భవిష్యత్ తరాలను ఎట్లా బానిసలను చేయాలనుకుంటున్నారో, కాశ్మీర్లా కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, 11 రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ కేరళ కావచ్చు, 11 రాష్ట్రాలు ఎట్లా మైనార్టీ చేసినారో నీ జాతిని, నీ జాతి నిర్వీర్యం కావద్దంటే హిందువుల ఐక్యత ఒకటి. పార్టీకి ఎవరున్నా పర్వాలేదండి, అయితే నాయకుడు అనేవాడు ఎవరైనా అంటే చైతన్యపరచాలా. మీ ఎంపీ గారు అయితే కూడా బాగానే ఉంటుంది కదా, ధర్మపురి గారు. నాకు బాగా సోదర సమానుడు, సంతోషం. కవితనే బయటికి రావాలని కోరుకున్న వ్యక్తి ధర్మపురి అరవింద్ కావాలని ఎందుకు కోరుకుంటాను? అందరికన్నా కోరుకుంటాను నా సోదరుడు రావాలని. నాకు ఈజ్ క్లోజ్, బాగా క్లోజ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మాకు ఆప్తుడు, ఆత్మీయుడు. దాంట్లో తప్పేమింది కోరుకున్నాడు బలేవును. అయితే బాగానే ఉంటుంది కదా 100%. అట్లా నేను అంటున్నాను అండి, దాన్ని అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము ఒక పార్టీ ఎమ్మెల్యేలుగా కొన్ని అంటే వాళ్ళ వర్గాలకు ఏర్పడిపోతాయి. ఇప్పుడు నువ్వు ఇంకొక ఎమ్మెల్యే అడిగితే ఇంకొకరు అన్నారు అనుకో, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వాళ్ళు ఒక మనిషి అన్నారు అనుకో, అలా వర్గాలకి లేనిపోయిన వర్గాలకి రేట్ అవుతుంది. మేమనుకుంటామంటే పార్టీ ఏది నిర్ణయించినా ఈ జాతిని మేలుకొలిపి, తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ఉత్తేజపరిచి, 45% మాకు ఉన్నది ఇంకా 10%, ఇంకో 10% లీడ్ అయితే అయిపోతుంది. మాకు 35% రీచ్ అయిపోయినాం. 45% సీట్ అయ్యి ఎవరైతే ముష్కరులు ఈ జాతి నశించాలా అని కోరుకుంటున్న పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా మైనార్టీ మతస్థులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఉనికి ఉండకూడదు, హిందువుల అవమాన పాల్గొని కోరుకున్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాల్సిందే. అప్పుడు హిందువులు గుళ్ళకి వెళ్తారా, ప్రసాదం తింటారా, ఒక్క పొద్దులు ఉంటారా, ఉపవాసాలు ఉంటారా? ఉపవాసాలు, ఒక్క పొద్దులు, దసరా, నవరాత్రులు, బతుకమ్మ పండగలు ఇవి ఉండయి. దయచేసి ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ప్రేమించటం, కౌగలించటం, ఆరాధించడం నేర్చుకోండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది, మీ భవిష్యత్ తరాలను కాపాడుతుంది. ఏవైతే మీరు ఆస్తులు కొని పెట్టుకుంటున్నారో పాకిస్తాన్ లాగా పారిపోకుండా చేస్తాం. మీ అందరి భవిష్యత్ తరాలను కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు మేము తీసుకుంటాం. అన్న, ఈ రాష్ట్రంలో చాలా పదవులు ఉన్నాయి. సర్పంచ్ నుంచి పడితే సీఎం దాకా ఉన్నాయి, మినిస్టర్లు కూడా చాలా ఉన్నాయి. ఎలాంటి పదవికి మీరు సూట్ అవుతారు? బాగా ఇష్టమైన పదవి అంటే ఏమంటారు? హోంమంత్రి, తెలంగాణ హోంశాఖ మంత్రి కావాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. నాకు అది నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి నేను ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నా ఆ విషయంలో. ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు, అయ్యిండు. పార్టీ ఏదైనా, ఎన్ని పార్టీలైనా ఆయన రాజకీయ చతురత్వం, చైతన్యంతో ఆయన ఏదో అయ్యిండు. టార్గెట్ సీఎం పెట్టుకున్నాడు. దట్స్ గ్రేట్, సక్సెస్ఫుల్. దాంట్లో ఒప్పుకోవాల్సింది. వ్యక్తిగతంగా మన పార్టీ ఐడియాలజీ ఏమున్నా కానీ వ్యక్తిగానే నాకు ఇష్టమైన రేవంత్ రెడ్డి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయినా కూడా ముఖ్యమంత్రి అండర్లోనే పనిచేయాలంట కదా. నాకు ఏం లేదు, నా డ్రీమ్. నేను పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేది, అక్రమ కేసులు పెట్టుడు, పేదలను బెదిరించుడు, ఏమరా ఇది రావు అనుకుంటే పోలీసు యూనిఫామ్ దౌర్జన్యము, దాష్టికం చూస్తున్నాను నేను. అవన్నీ కొద్దిగా సరి చేయాలని, పేదోడు పట్ల కాకి యూనిఫామ్ కర్ర కరెక్ట్గా ఉండాలి. ఆ కర్ర ఉన్నోడికి దుర్మార్గుల మీద పడాలి. ఎవడైతే ఆడబిడ్డల మీద యాసిడ్ పోతాడో, ఎవడైతే ఇట్లాంటి పనులు చేస్తారో, లవ్ జిహాదులు అంటే వాళ్ళకి చూపిస్తాం ఆ కర్ర. హిందువుల మీద అవమానపాలు చేసేటోళ్ళని, అవమానం మత్తుకే ఒకటి. పేదోడి మీద బాగా దాష్టికాలు జరుగుతున్నాయి, నాకు ఇష్టం లేదు. అది ఉన్నోడికి అందరు చుట్టాలైనరు, లేనోడికి ప్రతి ఒక్కరు కారణం చూపిస్తున్నాడు. ఆ పోటీలకు పోతే అది పార్టీ నిర్ణయం. హోమ్ మినిస్టర్ ఇస్తుందా, హోమ్ గార్డ్ ఇస్తుందా అని స్వీకరించాలా. వద్దు రాకేష్ నీకు ఇయ్యం, తప్పేముంది? నాకన్నా ముందు వచ్చిన చాలామంది ఉన్నారు. 30-40 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. 80 సంవత్సరాల వృద్ధులు పుట్టి RSS ఐడియాలజీతో ఉన్నారు. పార్టీ కోరిక ఉంటుంది. ఎమ్మెల్యే కావాలనుకున్న అయినా, హోంమంత్రి కావాలనుంది. పేద ప్రజలకు కొద్దిగా ఏదో కొంత చేయాలా, ఈ కొద్దిగా క్రైమ్ని, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను చూసిన సొసైటీలో ఫేస్ చేసిన అవి పెద్ద ఇబ్బంది లేకుండా కొన్ని కంట్రోల్ చేయొచ్చు. మొత్తం రామరాజ్యం చేయలేకపోవచ్చు, కానీ ఉన్నంతలో మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. హిందువులను కొద్దిగా గౌరవంగా బతికేటట్లు మాత్రం చేయగలుగుతాం.
పేదవాడి దగ్గర ఏముంటుంది? నీ దగ్గర ఏముండే, నా దగ్గర ఏముండే? కొరటి పెళ్ళి లంబాడుతండలు నీ, తల్లి లేని అనాథ జీవితం నాది. మన ఇద్దరిని చూసుకోమని జీవితం వాళ్ళు చెప్తావా? మన ఇద్దరినే చూసుకోమను. దేంతో నచ్చినాం? నీకు ఎవరు బ్యాక్ బోన్ లేరు, గాడ్ ఫాదర్స్ లేరు, నాకు ఎవరు లేరు. ఆత్మధైర్యం. అందరికీ ఇదే చెప్తాను, ఆత్మవిశ్వాసం. కొద్దిగా నిజాయితీతో కూడిన ఆత్మవిశ్వాసం. ఒక్కొక్కసారి కొద్దిగా తొందరపడి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా రాను ఇబ్బంది పడవలసి వస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేవు. ఈరోజు మనం ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం. కొన్ని పేదోళ్ళు కొట్టి తప్పులు చేసి రకరకాల స్కాములు చేసుకుంటూ వస్తే ఈ నవ్వు ఉండదు. కరెక్ట్. డబ్బు సంపాదించినాక చిరునవ్వు కూడా ముఖ్యం. చిరునవ్వుల వరం ఇస్తావా చితి నుండి పైకి వస్తానన్నట్లు అది నవ్వు ఏం కాదు, అది నిజాయితీ. ఇప్పుడు చాలామంది అడుగుతుంది, ఇది ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు రాకేష్, ఏంటంటే ఏం చేయాలి? కలు ఉన్నావు, రేపు ఉంటామో ఉండము, ఈరోజు మనం సబ్ పూరా కరికే జాయింగే. ఆడి మీద ఏడ్చి, ఈడి మీద ఏడ్చి, ఓడి మీద ఏడ్చి ఏం చేస్తావు? ఇంతకుముందు ఏడ్చినోడు ఉన్నాడు ఆ భూమి మీద. 4 दिन का जिंदगी आज रहता कल चले जाता हो सकेगा तो 4 आदमी का अच्छा करो. నాకు ముస్లిమ్స్ పాటలు అంటే కూడా బాగా ఇష్టం. నాకు పాకిస్తాన్ పాటలు అంటే ఒక పాట ఉంటుంది అలా మంచిగా, అల్లయి హల్లా కియా కరో దుక్కున కిసీకా దియా కరో. కానీ కొందరు అల్లయి కారా అనుకుంటే దుక్కు హిందువులకు ఇస్తున్నారు, అదే బాధ. కానీ చాలా మంచి మెసేజ్ ఉంటుంది ఆ పాటలో. వీలైతే మంచి యువత ఒకటేనండి. ఫస్ట్ నేను ఆ కుటుంబంలో పుట్టాను, ఇంట్లో పుడితే బాగుండేది, అందులో పుడితే బాగుండేది, రెడ్డిలలో పుడితే బాగుండేది, కమ్మలో పుడితే బాగుండేది. ఎండ్లో పుట్టకుండా పుట్టిన మామూలు అనాథగా పుట్టిన నేను ఎట్లా అయినా, లంబాడితండలో పుట్టిన మహేందర్ ఎట్లా అయింది, ఇట్లాంటి చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషన్కి. అబ్దుల్ కలాం పేపర్లు అమ్ముకున్న అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ కావచ్చు. చాలామంది నిజాయితీ పరులు ఉన్నారు, జయశంకర్ లాంటి వాళ్ళు. అంటే ఎవరిని చాయ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రధానమంత్రి అయిండు. దయచేసి నిరాశ పడకండి. ఫస్ట్ నిరాశ అన్నిటికన్నా శత్రువు ప్రపంచంలో, బాగా నేరమది. నిరాశ నా దృష్టిలో అయితే ఇక దాన్ని మామూలుగా ఉండదు, నాకు కోపం నిరాశతోనే ఉంటాయి. కాబట్టి దయచేసి యువతకు చెప్పేది ఒకటే, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీరు ఒక్కసారి దయచేసి సమాజ బాంధవ్యులు అన్నీ కాపాడుకుంటూ, బంధుత్వాలు కాపాడుకుంటూ, సమాజంతో ప్రేమతో మెలుగుతూ కూడా వేలాది అవకాశాలు ఉన్నాయి. ఏమున్నదండి, ఏమంటారు, ఓలా ట్యాక్సీలో ఏముంటుంది, ఓయో ఓటలు చెప్తున్నా. ఓయో ఏమున్నది? ఓయోలో వాడు ఒక యాప్ డెవలప్ చేశాడు, బుక్ చేసిన డబ్బులు ఇస్తాడు, హోటల్లో డబ్బులు ఇస్తాడు. ఏముంది అమెజాన్? వాట్ ఈజ్ అమెజాన్? ఫ్లిప్కార్ట్ ఏం చెప్పు, ఫ్లిప్కార్ట్లో ఉన్నది ఒక ఐడియా. ఎవడో సామ్సంగ్ ఫోన్ బుక్ చేస్తాడు, వాడు ఎక్కడి నుంచో ఢిల్లీకి వెళ్ళి డెలివరీ ఇస్తాడు. కొన్నోడు అంటే క్రెడిట్ కార్డు డబుల్ పే చేస్తాడు. వాడు ఇట్లా నొక్కిన కనుక వాడు ఆల్రెడీ యువర్ డెలివరీ డిస్పాచర్ అంటాడు. వాడి దగ్గర కమిషన్, వీడి దగ్గర కమిషన్. ఏం చేసేది? ఒక ₹1,00,000 యాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం ఇంప్రూవ్మెంట్ చేసుకుని రకరకాల వేరే వచ్చేసి అది వేరే విషయం. అంటే మిమ్మల్ని ఒకటే చెప్తున్న యువతకు, వాడెవడో ఐడియా వాడు ఆడిచ్చినట్లు ఒక ఐడియా జీవితాన్ని ఎట్లా మార్చేస్తుందో ఆత్మవిశ్వాసం మీ జీవితాన్ని మారుతుంది. నిరాశ నిస్పృహలద్దు. మన గురించి ప్రపంచం ఉంది. రేపు అనేది మనది ఏ రోజన్నా కావచ్చు, సూర్యోదయం కంపల్సరీ ఉంది. ఎప్పుడు అమావాస్య చీకట్లే ఉండే జీవితాలలో. మన గురించి రేపు అనేది ఉంది. ఆ రేపటి గురించి ఎదురు చూడండి. ఏదో ఒక్కరోజు మన రోజు వస్తుంది. ఈ జన్మ మళ్ళీ రాము. ఈ భూమి మీద మన పాదాలు నడయాడినప్పుడే ప్రపంచంలో ఉన్నాయన్నీ తెలుసుకుందాం, అనుభవిస్తాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. ఇవి మా జీవితాలు. మేము చదువుకున్నప్పుడు కాలేజీ గోడల మీద ఉన్న గీతలు, రాతలు ఇప్పటికి మా కళ్ళల్లా, మా మెదళ్ళల్లో మెదలాడుతున్నాయి. కాబట్టి యువతకు నేను ఇచ్చేది ఒకటే, రేపు అనేది మీకుంది. మీరు మాకన్నా ఉన్నతమైన స్థానాలు, ఉన్నతమైన జీవితాలు 100% సక్సెస్ అవుతారు. మీరు సమాజానికి ఉపయోగపడతారు. ఏదన్నా పైడి రాకేష్ రెడ్డి జీవితాశయం ఏంటంటే ఏం చెప్తారు? ఇంకా జీవితంలో ఒకటేనండి, ఎంత వీలైనంత పేదోడికి లేనోడికి అండ కావాలనుకుంటున్నా, వాడికి గుండె కావాలనుకుంటున్నా. ఒకవేళ నా చేతిలో ఈ గలము నన్నొద్దులు ఇంకా బలహీనులకు, బక్క చిక్కిన వాళ్ళకి ఉపయోగపడాలనుకుంటున్నాను. ఈరోజు కలం గ్రీనింగ్కి వచ్చింది. ఈ గలంకి ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ఈ దేశం నిలేదే ఐఏఎస్లు, ఐపీఎస్లు.
కలం గ్రీనింగ్ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నది, ఇంకా రకరకాల అంటే ఏదైనా సరే ఈరోజు నా కలంకు నా పేరుకు ఒక అర్థం ఇచ్చిండు దేవుడు. నా గొంతు మాట మాట్లాడితే చాలామంది పేదల కష్టాలు పోతున్నాయి. ఇంత కావచ్చు, ఇంత కావచ్చు, ఇంత కావచ్చు, కొంత కావచ్చు. ఇది ఇట్లనే కొనసాగాలని దేవుని కోరుకుంటున్నాను. ఇంకా అన్నీ చూసేసాను, మీనింగ్ అన్నీ చూసేసాను, ఇంకా ఏముంటుంది కాబట్టి సబ్ జో కుచ్ చాతే ఓ లే లియా, భగవాన్ని దియా అంటే ఇంకెక్కువ పెద్ద కోరికలు ఏం లేవు. దేవుడు మంచిగా బాగున్నారు, 3 పిల్లలు బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, భార్య మంచి నాకు కంఫర్టబుల్ వైఫ్ ఉంది. ఇంతసేపు నిరంతరం ప్రజా జీవితం కాబట్టి దేవుడిని ఇంతే కోరుకుంటున్నా. ఈ గొంతుకి ఇంకా ప్రాణం పోయు, ఈ చేతికి ఇంకా పవర్ ఇయ్యు, ఇది వేలాది మంది నుంచి లక్షలాది మంది కోవాలని కోరుకుంటున్నాను. మీ ఆశయం చాలా గొప్పగా ఉందన్న. పేద ప్రజల కోసం పోరాడాలా, ఈ గొంతు ఇలానే నిలబడాలా, ఈ కలం ఆగకూడదు అని సంకల్పించిన, అన్నిటికంటే మించి పేదల గురించి నిలబడాలా, ఈ చేయి దానికోసమే పనిచేయాలా అని మీరు సంకల్పించినారు. నిజంగానే మీ ఆశయం చాలా గొప్పదన్న. చిన్నవాడినైనా మీకన్నా మీరు ఏ ఆశయం కోసం అయితే పోరాడుతున్నారో ఆ ఆశయం మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడు ఇంకా మీకు మీ చేతికి, మీ కళానికి, మీ గొంతుకి ఖచ్చితంగా ఇంకా ఆయువు ఇంకెక్కువే పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నవాడినైనా సరే అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియోకి మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు మహేందర్, ధన్యవాదాలు మీకు కూడా. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ నగరమే కాకుండా అంటే ఒక చిన్న స్వార్థంతో కూడా ఉంది, ఎందుకంటే నా ప్రాంతం వాడే కాబట్టి, రక్తం వేరైన అన్నదమ్ములం ఒకటే గాలిని పిలిచాం కాబట్టి, రక్తం పంచుకుపుట్టలేదు కానీ గాలి అయితే ఒకటే. కొరటిపల్లి గాలి, అంకాపూర్ గాలి, గాలిలో కొద్ది దగ్గర ఉంటుంది. చెరువులు కూడా కాకతీయ తాళంలో కట్టినాయి కాబట్టి నువ్వు తాగిన చెరువు నేను తాగాను కాబట్టి అన్నదమ్ముల బంధంగా చెప్తున్నాను. నీ భవిష్యత్తు కూడా భారతదేశం అంతా, నీ జీవితం అంతా ఒక స్ఫూర్తిగా ఉండాలా. ఒక మామూలు కుటుంబాలకి వచ్చిన బిడ్డలు కూడా ఒక మీడియా రంగంలో ఒక దేదీప్యమానంగా ఈరోజు పెద్ద పెద్ద రామేశ్వరరావులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఈనాడు రామోజీరావు లాంటి వాళ్ళు పెట్టిన స్టూడియోల కన్నా ఇంకా భవిష్యత్తు ఉజ్వలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్టూడియో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ఇంటర్వ్యూ అయిపోలే. సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక 3 సార్లు జై జవాన్ జై కిసాన్ అని అందరి గొంతుల నుంచి విన్నా, కానీ మీ గొంతు నుంచి వినాలంటే అది ఇష్టంగా ఉంది. సో ప్లీజ్ 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.